ఒక వ్యక్తి ఎవరిని ఆశ్రయించాలి అని అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. అనగా ఒలివ చెట్టును ఆశ్రయించాలి, దేవుని మందిరం కనపడుతుంది. ద్రాక్ష చెట్టును ఆశ్రయించాలి, యేసు రక్తం కనపడుతుంది. కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎవరిని ఆశ్రయిస్తున్నారంటే ముళ్ళ తుప్పను ఆశ్రయిస్తున్నారు. హలో, నువ్వు ముళ్ళ తుప్పవేమో ఒకవేళ జ్ఞాపకం చేసుకో. నీలో కొన్ని ముళ్ళు ఉన్నాయి, ఐవిక విచారాలకు ముళ్ళు. యేసు ప్రభు వారు తన సువార్త సేవలు చెబుతున్నాడు. 4 ఇత్తనాల్లో 3వ ఇత్తనం ఎక్కడ పడింది సార్? ముళ్ళ పొదల్లో పడింది. ముళ్ళ పొద అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ లోక ఆశల్లో పడిపోయింది. అందుకే ఆ వ్యక్తి ప్రభువులో నిలబడలే. దేవునిలో నిలబడాలంటే లోకాశలోకి వెళితే నిలబడలేవు. లోకంలో పడిపోయిన ముళ్ళు ఇత్తనాన్ని లేపు, ఇత్తనం పెరుగుతూ ఉంటే ముళ్ళు అంటుందంటే ఇంకెక్కడికి నువ్వు ఎదిగేది? ఒంగు, ఇక్కడే కూర్చో, ఇక్కడే ఉండిపో అని ఆ ముళ్ళు గుచ్చేస్తున్నాయి. దైవజనుడు అంటున్నాడు, నాకు ఒక ముళ్ళు కలదు అన్నాడు పౌలు మహనీయ. ఆయనకు ఒకసారి చప్పట్లు కొడతారా గట్టిగా? ఆమె దైవజనుడికి ముళ్ళు లేకుండా పో, జాగ్రత్తగా వినాలి. విశ్వాసులకి ముళ్ళు లేకుండా పో, జాగ్రత్తగా వినాలి. మానవుడికి ముళ్ళ పొద ఆశ్రయం. మానవుడు ఎక్కువ ఆశ్రయిస్తుంది ముళ్ళ పొదే. ఈ ముళ్ళ పొద మాటకు అర్థం ఏంటంటే లోకాన్ని ఆశ్రయిస్తున్నావు. నీ ఆత్మీయ జీవితంలో పోరాటంలో యెహోవాను ఆశ్రయించిన వాడు ఏ మేలు కొదువై ఉండనెరదు. యవన చెల్లి, యవన తమ్ముడా, ప్రియ బిడ్డ, ప్రియ చెల్లి, ప్రియ ఆత్మీయుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ ఆశ్రయపు నీడ ఎవరు? ఒకసారి గమనించు. ముళ్ళ పొద అంటుంది, కమ్ 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 రండి నా నీడలో ఉన్నానంటే ఎందుకుంటుంది తెలుసా? నీడ అది గుచ్చటానికి నిన్ను పడగొట్టాలని ఒక ఆశ రేపుతుంది. శాంసన్ ముళ్ళ పొదలోకి వెళ్ళిపోయాడు, ఆ నీడలో ఉండిపోయాడు. ఆ ముళ్ళ పొద ఎవరంటే దెలీలా. తను గుచ్చేసింది, బయటికి రాలేకపోయాడు. అది నీడిచ్చింది మొదట, తర్వాత గుచ్చుద్ది. ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ మొదట ప్రేమించినట్టే ఉంటాయి, తర్వాత నేను గుచ్చుద్ది. జాగ్రత్త. ఈ రాజు నిన్ను ఏది గుచ్చుతుందో, ఏది రేపుతుందో, ఏది బలహీనపరుస్తుందో, ఏది నలగొడుతుందో, ఏది ఇబ్బంది పెడుతుందో, ఇవన్నీ ముళ్ళ పొద నీడలో మీరున్నట్టే. చప్పట్లో 2 చేతులు ఎత్తికేదిగా రైసులో నా దేవుని బిడ్డలారా, ముళ్ళ పొద నీడలో ఎంతకాలం ఉంటావు? ఈ రాత్రి బయటికి రా. ముళ్ళ పొద బయటికి రావాలి. ముళ్ళ పొద అంటే లోకము యొక్క నీడ. చాలా మందికి నీడ ఇష్టం. రోడ్డు మీద ఎండలో పోతున్నప్పుడు చుట్టూ నీడిస్తుంది కదా అంటూ, అది శాశ్వతం కాదు చెల్లి, అది శాశ్వతం కాదు తమ్ముడా, అది శాశ్వతం కాదు ప్రియ అక్క, అది శాశ్వతం కాదు ప్రియ తండ్రి. ఎవడు నీడలో బ్రతకాలనుకుంటే శాశ్వతం కాదమ్మా. ఈ రాత్రి శాశ్వతమైన నీడ నేను ఆరాధిస్తున్న నజరేయుడి యొక్క నీడ. చప్పట్లు కొట్టు గట్టిగా. ఆమేన్.